నమస్తే అండి, నేను ప్రభు మాట్నా. వెల్కమ్ టు మార్కెట్ అడ్డా ఛానల్. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇండియా సైడే చూస్తున్నారు. వారన్ బఫెట్ కానీ మొన్న అంటే ఎక్కువ మంది బాగా సంపాదించిన వాళ్ళందరూ ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఎకనామిక్ కోఆపరేటివ్ డెవలప్మెంట్, వీళ్ళు కూడా FY25కి గ్రోత్ ప్రొజెక్షన్ ఇచ్చారు. ఓఈసిడి 6.6% వచ్చింది ఇండియాకి, ఫిజ్ ఇండియాకి 7% ఇచ్చింది. సో SBI 7%, తర్వాత వరల్డ్ బ్యాంక్ 6.6%, తర్వాత స్టాండర్డ్ చార్ట్ 7.1%. అంటే గ్లోబల్ ఫ్రంట్ గా జీడిపి ప్రొజెక్షన్ ఇస్తే ప్రొజెక్షన్ ఎంత ఉంది? 3.1 2024 అని చేంజ్. 2023 కూడా అంతే ఇచ్చారు. కానీ మన జీడిపి ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్ మూమెంట్ ఉంది కదా, గ్రోత్ బాగా ఉంది. సో డొమెస్టిక్ డిమాండ్ బాగా పెరుగుతోంది. అంటే ఇదివరకు FIIs మీద ఆధారపడేవాళ్ళం. వాళ్ళ అమౌంట్ మార్కెట్ పడిందంటే వాళ్ళు అమ్ముకున్నారు, పెరిగిందంటే వాళ్ళు కొన్నారు, ఇదే కథ. కానీ ఇప్పుడు సినారియో మారిందిగా. రిటైల్ రివల్యూషన్ అనేది డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగినాయి. త్రూ SIP ద్వారా దాదాపు 19 నుంచి 20,000 కోట్లు, 20,000 కోట్లు ఇప్పుడు చెప్పట్లేదు కానీ 19,000 crores దాటింది. సో 20 మార్క్ వేసుకోవచ్చు. 20,000 కోట్లు మంత్లీ వస్తున్నాయంటే ఇప్పుడు కానీ ఈ FIIs కనుక టర్న్ అయితే, ఈ రిటైల్ రివల్యూషన్ ఇంకా పెరిగితే SIPలో మార్కెట్ ఎక్కడ ఉంటుంది? అందరూ ఏదో 24 అంటున్నారు డిసెంబర్ కల్లా, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే గ్రోత్ ఓరియంటెడ్ వచ్చినప్పుడు మల్టీఫోల్డ్ అవుద్ది. జీడిపి ఫస్ట్ 1% రావడానికి ఎంతకాలం పట్టింది? 2% రావడానికి ఎంతకాలం పట్టింది? సో ఇప్పుడు లాస్ట్ 1% రావడానికి ఎంత టైం పట్టింది? సో ర్యాపిడ్ చేంజ్ ఉంటుంది, మల్టీఫోల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఎక్కువ మంది జనాలు పోయే కొంత జనం పెరుగుతుంటారు, ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది, కన్సంప్షన్ పెరుగుద్ది, ఆ రొటేషన్ లో పోను ఎక్కువ వస్తుంది. అట్లానే డబల్ అయిపోద్ది. ఇంతకాలం రాంది ఇప్పుడున్న 5 years లో, నెక్స్ట్ 5 years లో 1%, 2% కూడా రావచ్చు. సో 7%, 6% జీడిపి అనేది అట్లా మల్టీఫోల్డ్ అవుతుంది. సో అందరిది, మన ఇండియన్స్ కూడా యూత్ ఎక్కువ ఉన్నారు, 48,000 crores ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ సైడ్ నుంచి మంచి జాబ్స్ కొట్టినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఫండ్స్ ఇంటూ ఇండియా మనకు వస్తుంది. సో డెఫినెట్ గా ఈ గ్రోత్ ఓరియంటెడ్ వాటిలోనే పెడతారు. కాబట్టి ఎక్కడ పెట్టాలా? ల్యాండ్ లో కొనాలంటే అందరూ కొనలేరు. ఎంత కొంటారు? అందరూ కొందాం అనుకున్నా కొనలేరు. ఎక్కడ పెట్టారు ఆల్టర్నేటివ్? ఓన్లీ ద సేఫ్ ప్లేస్. ఈవెన్ ఇఫ్ యూ పుట్ ఇన్ ద బ్యాంక్ ఆల్సో, అమౌంట్ ఈస్ నాట్ సేఫ్. నేను గవర్నమెంట్ బ్యాంక్స్ చెప్పట్లా, ప్రైవేట్ బ్యాంక్స్ లో చూడండి. చూసాం కదా, చార్మినార్ బ్యాంక్ చూసాం, ప్రొడెన్షియల్ బ్యాంక్ చూసాం, సమ్ అదర్ బ్యాంక్స్, ఇంకా చాలా బ్యాంక్స్ డబ్బులు పెట్టిన వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయారు. ఇప్పుడు నాకు డబ్బులు వచ్చినాయా? రాలేదు కదా. సో అదే మీకు డిమాట్ లో ఒక్క షేర్ పెట్టినా, 10 కోట్లు పెట్టినా, మీకు తెలియకుండా ఆ షేర్ బయట రాదు కదా. మరి సేఫ్ ఎక్కడ? లిక్విడేషన్ ఎక్కడ ఉంది? ఇప్పటికైతే 1 dayలో ఇవాళ అమ్మితే రేపు వచ్చేస్తుంది. ఇక 6 months, 8 months అయితే 1 hour లో మన డబ్బులు మనకు వస్తాయి. లిక్విడేషన్ కూడా ఉంటుంది. సో అల్టిమేటింగ్ గా కొన్ని కంట్రీస్ ఇంకా T+2, T+3 ఉన్నాయి. మనం T+1కి వచ్చాం, T+0 అవుతున్నాం అప్పుడు. సేమ్ డే టీ. సో ఫెంటాస్టిక్ కదా. ట్రేడింగ్ అమ్మిన రోజే మనకు డబ్బులు వస్తున్నాయి. అది సేఫ్టీ కదా. కొన్ని కంట్రీస్ కి, ఇంకా డెవలప్డ్ కంట్రీస్ కూడా లేవు. ఎమర్జింగ్ కంట్రీస్ లో మనకున్న పాలసీలు కానీ, మనం చేంజ్ చేసుకున్న ఇదివరకు ఉన్న దానికి చేంజ్ చేసినవి కానీ నెంబర్ 1 ఉన్నాయి. సో డెఫినెట్ గా అందరూ, అంటే మేజర్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ ఇటు సైడ్ చూస్తారు. కాబట్టి మంచి గ్రోత్ వస్తుంది. అంటే హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ ఏంటి? టోల్ కలెక్షన్స్, న్యూ స్కూటర్ సేల్స్, తర్వాత ఈవే బిల్స్. సో చాలా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయి, ట్రాన్సాక్షన్ UPI ద్వారా. మన కంట్రీనే కాదు, వేరే కంట్రీలు కూడా మన UPI నడుస్తుంది కదా. శ్రీలంక, ఇంకో కంట్రీ ఉంది. అట్లా చాలా పోను ఆ కంట్రీస్ పెరిగినాయి అనుకోండి, మన రూపీ కూడా వాల్యూ ఇదవుతున్నప్పుడు డీడాలరైజేషన్ పెద్ద సమస్య కాదు. మనం ప్రతి ట్రేడ్ ని ఏ కంట్రీ అయినా ట్రేడ్ చేసినప్పుడు వాళ్ళకి ట్యాక్స్ కడుతున్నాం. ఆ ట్యాక్సెస్ $7 to $8 billion US కి మిగులుతాయి కన్వర్షన్ లో. ఇప్పుడు ఆ కన్వర్షన్ మానేస్తే
వాళ్ళకి వచ్చే ఇప్పుడు లోన్స్ గా ఇవన్నీ టైట్ అయిపోతాయి. ఫ్యూచర్ లో వాళ్ళు ఇండియాకి వచ్చి యుఎస్ వాళ్ళు ఇండియాకి వచ్చి జాబ్ చేసే రోజు వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది, ఒక రోజు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే అది మనం చూస్తామా, మన నెక్స్ట్ తరం చూస్తుందా, ఆ నెక్స్ట్ తరం చూస్తుందా అనేది కాదు, చెప్పలేము. బట్ వన్ డే విల్ కమ్ డెఫినెట్లీ అందరూ ఇండియాకి వచ్చి జాబ్ చేయాలి అన్న పరిస్థితి వస్తుంది. సో అప్పుడు గ్రోత్ ఓరియంటెడ్, మన ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి డెవలప్డ్ కంట్రీకి వస్తాం మనం. సో ఇంత పాజిటివ్నెస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, మార్కెట్స్ బాగుంటాయి. ట్రిగర్ పాయింట్ ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటే అది వచ్చిన తర్వాత. సో అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎట్లా అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ కన్సంప్షన్ తగ్గింది, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ కంపెనీస్ లో బాగా పెరిగినాయి, వాళ్ళ స్టేట్ పెరిగింది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరగాల, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావాలా, ట్యాక్స్ హోప్స్ ఇవ్వాలి, ఎఫ్ఐఎస్ రావాలంటే ట్యాక్స్ హోప్స్ ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ ఇస్తే డెఫినెట్ గా కొన్ని గేట్స్ ఎత్తేస్తే వాళ్ళ ఫ్లో అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. కాబట్టి మా మార్కెట్స్ పుష్కలంగా ఉంటాయి, 3 పూలు 6 కాయల్లాగా నడుస్తాయి నెక్స్ట్ 5 years కూడా. ఇప్పుడు దాకా ఎలా ఉందో గుండె మీద చేసుకొని చెప్పొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు, ఫస్ట్ టర్మ్ తీసేయండి, సెకండ్ టర్మ్ లో ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ ఇన్వెస్టర్ అనేవాళ్ళు. సో అదే నెక్స్ట్ 5 years కూడా ఇది కంటిన్యూ అయితే డెఫినెట్ గా బాగుంటుంది. మనకు కావాల్సింది సింగిల్ లార్జెస్ట్ పార్టీ. హంగ్ వద్దు, గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ దగ్గర పడుతున్నాం, హంగ్ వద్దు. ఎవరికి ఇచ్చినా మేజర్ స్టేక్, మేజర్ వన్ అంటే ఒకే పార్టీ, ఆ పార్టీకి ఇస్తే బెస్ట్. సగం అటు సగం ఇటు ఇస్తే ఎవరు మనం మంచి చేస్తారు, నేను ఫలానా వాళ్ళకి చేయమని చెప్పను, ఎవరు మంచి చేస్తారు, మార్కెట్కి ఏది మంచిది అది చూసుకోండి. అది చూసుకుంటే డెఫినెట్ గా ఆటోమేటిక్ అర్థమైంది. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ప్రతి ఒక్కరికి ఇంటర్మీడియట్ ఓటు హక్కు వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా అర్థమైపోద్ది ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదు, ఎందుకు వేయాలి, చాలు, దట్స్ ఆల్. అప్పుడు మార్కెట్ బాగుంటుంది, మనము బాగుంటాం, ఫ్యామిలీ బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.